సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. అఖిలాండకోట బ్రహ్మాండ నాయకుడు, సమస్త భువనాధీశ్వరుడు, దేవాదిదేవుడు, ఆదిదేవుడు అయినటువంటి పరమాత్మ భక్తుల్ని అనుగ్రహించడం కోసం అనేకములైన అవతారములెత్తుతూ కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా భూలోకంలో అవతరించి ఉన్నారు. కలో వెంకటనాయక అని. కలియుగంలో వెంకటేశ్వర స్వామికి మించిన దైవం నభూతో నభవిష్యతి. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. బ్రహ్మాండంలోనే వెంకటాద్రితో సమానమైనటువంటి క్షేత్రరాజం లేదు. ఆశ్రిత కల్పతరువైనటువంటి పరమాత్మ వెంకటేశ్వరుతో సమానమైన దైవం ఇంతకు ముందు లేడు, ఇక పైన ఉండబోడు. సమస్తమైన సృష్టికి ఆధారభూతుడు, రక్షకుడు, ప్రభువు, తండ్రి అయినటువంటి స్వామి భక్తుల్ని సులభంగా అనుగ్రహించడం కోసం కలియుగంలో అర్చావతారమూర్తిగా వెంకటాచలంలో వెలచి ఉన్నారు. ఆ స్వామికి నిత్యము కూడా నిత్య కళ్యాణం పత్సతోరణం అన్నట్లుగా నిత్యము కళ్యాణోత్సవం జరగడం సంప్రదాయంగా వస్తోంది ఈ క్షేత్రంలో. కళ్యాణం అనగా కళ్యాణం, మంగళం, శుభం అని నిఘంటువు చెప్తోంది. కళ్యాణ శబ్దానికి శుభము, వివాహము, శుభ పరంపర, ఆనందము ఈ మొదలైన అర్థాలన్నీ ఉన్నాయి. ఇందుట్లో దేవదేవులకి చేసే వైవాహిక మహోత్సవం అత్యద్భుతమైనటువంటి సంస్కార విశేష రూపమైనటువంటి పుణ్యజన్యమైనటువంటి ఒక కర్మ విశేషం. ఈ కర్మాచరణ వల్ల మనకి ఏం కలుగుతుంది అని యోచన చేస్తే మనకి ఏది కావాలో దాన్ని అపేక్షించి పరమాత్మ మనం అదే ద్రవ్యాన్ని సమర్పిస్తే అది 10 రెట్లై, 100 రెట్లై, 1000 రెట్లై, 1,000,000 రెట్లై మనకి ఫలిస్తుంది మన యొక్క భక్తి విశేషాన్ని బట్టి. అఖిలాండకోట బ్రహ్మాండ నాయకుడు, దేవాదిదేవుడు అయినటువంటి పరమాత్మను ఈ కళ్యాణ రూపంలో సేవించుకోవడం మన యొక్క అదృష్టం. ఈ కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా జరగడం కొరకు ప్రప్రథమంగా స్వామి యొక్క సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుల్ని ఆరాధించడం, తర్వాత పుణ్యాహవాచనం. ఈ దేశము, కాలము, తెచ్చిన పూజా సామగ్రి, యాగశాల, కళ్యాణ మంటపం మన యొక్క అంతఃకరణలో పవిత్రంగా ఉండడం కొరకు పుణ్యాహవాచన చేస్తాం. అదవందావ్రాన్ శ్రోత్రియానాహోయ భవద్భ్యః రజ్ఞానః ఉల్లాహవాదేశే ఓవాచదాం సుమన్నాహం గోవే పుష్పం స్వస్త్రప్రోక్షణం అస్తు ప్రదావత ప్రేతాం ప్రేతాం భగవాన్ బదావహే శామ్యం గోధామ్య బాబా ధమ్మదవయ స్వార్ వృద్ధం దాన వృద్ధాన్ వారే సామ్యం గోధామ్య బాబా ధమ్మదవాదేజ స్వార్ వృద్ధం దాన వృద్ధాన్ వారే వామదో దేవావల్లరాయద అవట్టవదకమే పృథివ్యా సత్వావహే ఇదవట్టవదకమే త్రేదాన్ దేవదో సోర స్వావధరే త్రివిదావదకమే ఉట్ట గోవాదాభ్యాదు మాదన్ల ఉట్ట ఆక్రమణ సదావృదాం సేంద్ర సే దశా తద్దక్షోహ ప్రమదం సాద్నురాదివే విడక్రాం తద్విప్రాధోర్వాజాగ్రభాం దత్సుంద్రే ఉట్ట అద్యత్వం మదం భద్రంగణే శ్రీయామ దేవా భద్రమసే మాక్టపర్జత్రాః శ్రీరంగే సుష్ఠభాగం సత్సురావరి ఇదేవ దేవేదం విదాయోహోదం దంతి దేవాత్రాల సక్రాజరం ధనోనాం పుత్రాసో యత్ర పుత్రో వంద్యమానో మధ్యారే యదా యగంధోదిద్యోడరంధ్రక్షమధిర్మాదాద పుత్రః విశ్వే దేవాది దప్పం జదనాది జాదవ యజ్జనత్తో सर्वे वेदाः प्रयन्ताः सर्वे यज्ञाः प्रयन्ताः यत्पल्लक्षत्रं तत्परकुर्वोदौढो विदावे सूरोदेते नक्षत्रं वेदसो जगच्चेदत्र नमस्येत स्यात् पुण्यागयवर्धे प्राणायाम्या कर्मः पुण्यां बन्ध बृन्दवनाङ्गं महत्वकर्मणा पुण्यां बन्ध बृन्दवनाङ्गं महत्व सुत्रन्द्रदह्वा सुत्रपुराश्वेदे सुस्रो प्राणायाम्या कर्महत्तंबौल बृंद कर्मणे स्वस्ते कर्महत्तंबौल बृंद कर्मणे स्वस्तेर्भ्यः पव्यन्नपदा भद्यामित्रं देहमित्रं राधान लभ्या वृद्धन्दः सदन्यावरसवेरा प्राणायाम्या कर्महत्तंबौल बृंद कर्मरद्धिरा कर्मार्थिंबौल बृंद कर्मरद्धिरा हृदयसवृद्धिः उल्लाघसवृद्धिः आवट्टाम यावट्टाम वड्यातुरागनामहेन ऋकयोवसतो वरसस्वामेनः ओषधेर मादात्माङ्ग सख्याधुनाभो धरेदाजनः हिरण्यवल्लासोयप्पा अवकायासु दाजकसवाया सुन्दरहाग्नीया गब्बन्धरेवरो भास्ताना वसक सोनावल्लो याधा गम्रा जावरणो याद्विद्या सत्यान् रते अवसंज्ञानामदसुजसुदे अयापा अवकास्ताना वसक सोनावल्लो दिवेन माजकुला वस्वया वस्वया तनवावप्रयत्पदं मे धर्मागं मग्नेगं मत्वो वामयवच्चोबलवो जलदत्तां भवमानस्व वज्रः पवित्रेण विजर्षणः पोतासपनाथमां पुनन्दमाजपदनाः पुनन्दमनोध्या पुनन्दविश्वायवः जातवेद पवित्रवद पवित्रेण ब्राह्मणकृत विदत्यदग्ने कृत्वा कृतो गम्मणो यत्तेवत् वचदे देवदन्ध्रा ब्रह्मदेन गुणेव यपाभ्यां लपितवदः पवित्रेण दिवजाय दम्बर्मोणवे वैश्वदेव गुणदे दिव्यागादेशे मुखे
सर्वविधवटाः यावदं समाद्यठो वैकसो इडा वै स्वारस्वभावरादो वाद प्राणाराक्षुरो वै हवो जावावृवे वै झाव्यावे अर्धावरे ज्ञे वामृदां भगद्भस्रहस्रवरेटेर्दवल्वाक्लेदके पुनर्मां येन देवावृदा येनावो दिव्यङ्गदः तेन दिव्यान ब्रह्मणाय तं ब्रह्मणेयप्पा माणे हृद्यते संब्रह्मणो सर्वगोधवत्सादे सुब्रह्मा तस्मा भावमाने हृद्यते विसंब्रह्मणो तत्पैदरसुरेदके टेटकं दत्प्रमुदादकं पावाणे स्वस्तेने उदराग दत्तराग विसंब्रह्मणः ब्राह्मणे क्षुरं मदं येन देवा पवित्रेण आत्मानं मुदिरातेन सहस्रदारेण भावान्नप्रन्दवाम् प्राजापत्यं पवित्र सदाद्यावहं मन्मयो तेन ब्रह्मोदा वयं बोधं वन्दे सुनेकमावरातो स्वामस्वस्यान समेसा क्षमो राजा प्रवणाविप्रादवान् जलवेदां वाद्यन्दापरातो तत्संव्यरावणेव घातं विज्ञाय घातं विकृते देवे स्वस्रस्वः स्वस्तिर्मानसेभ्यः वोज्जलकादपेषु सल्लात्तद्भुरे संजोत्पदेवं दिश्यान्तिः प्राचान् देवार्भ्यो वाद्यं दां दक्षिणायां देवताः पुरो वाद्यं दां प्रदेशः पुरो वाद्यं नागेभ्यो माध्यन्ताम् आस्तोपदे प्रतिदाने कस्वान्धा वेदानमेवमानः यत्त्वेम हे प्रसन्नाय सन्नेरद्विपदे संजपदे वास्तोपदे रक्मया संरक्षिण्यागाधमध्याः आक्षरजयम्बादस्तुतिरसदानः मीमहनतोपदे विश्वरूपाण्यासंसकादेवयाः सुभान् अमालयान् मगधोमयान् आत्वाभयान् निगदसदन्तः तमकं बसवे लोको दातप्रदान् महिमानमेधो तत्तत्प्राणात्मनताज सबलसत्त्वक्वाः सत्तयमे लोकायं प्राणागोदानरा सत्त्वा अदत्समुद्रागरे सदते अस्मात् सन्दन्दे सन्दवस्वरूपाः अदत्स स्वावोर्योर्वाश्च येनैव बोधचन्द्र आत्मा ब्रह्मा देवानां प्रवेगवेदां रुद्राणां मृषाभृषाणां श्रवणाकृद्राणां कुसुदरोणानां कुसोपितुते द्रवः पुनःपादराजोऽप्यात्स्वात् क्षेमाय भोजां पुनरागमनाय च सर्वोपचरः దేవదేవునికి దివ్య కళ్యాణ మహోత్సవంలో ఇంతవరకు విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన చూశాం. అంకురారోపణ జరగనున్నది. అసలు విశ్వక్సేనుడు అనగా స్వామికి సైన్యాధికారి, సర్వాధ్యక్షుడు. స్వామికి జరిగే ప్రతి సేవలోనూ ప్రప్రథమంగా ముందుండి జరిపించేవాడు. నిర్విఘ్నంగా జగద్వైభవంగా శాస్త్రీయంగా జరగడ కొరకై ఆ కలశలో ఒక కూర్చుని వేసి దాని యందు సమంత్రకంగా ఆవాహన చేసి ఈ స్వామిని అర్చిస్తారు. తర్వాత కళ్యాణానికి సమకూర్చుకున్న పూజాద్రవ్యములు, కళ్యాణ వేదిక, యాగశాల ఇవన్నీ కూడా పవిత్రమవడం కొరకు పుణ్యాహవాచన జరుపుతారు. పుణ్యాహవాచనలో కలశమయందు ఆకాశ గంగాది పవిత్ర తీర్థములను ఉంచి సకల తీర్థములకు అధిదేవత అయినటువంటి వరుణమూర్తిని ఆవాహన చేసి సభక్తిగంగా అర్ఘ్యపాద్యాది ఉపచారముల చేత పూజించి పవమానాది పవిత్రములైన సూక్తముల చేత వరుణదేవతాకమైనటువంటి మంత్రముల చేత ఆ తీర్థజలములను అభిమంత్రించి పుణ్యాహవాచన చేస్తారు. పుణ్యాహవాచన అంటేనే పరమ పవిత్రమైనటువంటిది ఈ రోజు అని చెప్పడం పుణ్య ఆహవాచనం. పుణ్యాహవాచనం పండితులు వచ్చి ఈ రోజున పుణ్యాహవాచన చేస్తున్నాను శుభకార్యం కొరకు అంటే వారు ఆమోదించాలి. ఓం పుణ్యాహం భవంతః బ్రువంతు, మీరందరూ కూడా ఈ రోజు మంచిది అని చెప్పి అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరాలి. ఆ అనుమతిని అనుసరించి పుణ్యాహవచన చేస్తారు. పుణ్యాహవచన తర్వాత సమస్తమైనటువంటి దేవతలన్నీ కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించడం కొరకు అంకురారోపణ జరుగుతుంది. ఈ అంకురారోపణలో ఓషధులను చక్కగా శుద్ధి చేసి ఆగమశాస్త్ర రీత్యా 16 కానీ 12 కానీ 8 కానీ 5 కానీ పాలికలను ఉంచుతారు. మన తిరుమల క్షేత్రంలో పంచపాలికలు ఉంచడం అనూచానంగా సంప్రదాయంగా వస్తున్నది. ఈ పంచపాలికల యందు ప్రప్రథమంగా బ్రహ్మదేవుణ్ణి, దేవరాజైన ఇంద్రుణ్ణి, ధర్మాధిదేవత అయిన యముణ్ణి, తీర్థాధిపతి అయిన వరుణుణ్ణి, ఓషధీధిపతి అయినటువంటి సోముణ్ణి, ఈ మొదలుగా కలిగిన ముక్కోటి దేవతలని కూడా ఆహ్వానించి ఓషధీ రూపంలో వాళ్ళకి చక్కగా ఆవాహనాది ఉపచారములు చేసి అర్ఘ్యపాద్యాదులతో సభక్తికంగా పూజిస్తారు. దేవదేవుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవానికి మీరందరూ తరలిరండి, దగ్గరుండి జరిపించండి అని చెప్పి సభక్తికంగా అర్చక స్వామి ప్రార్థిస్తారు. కళ్యాణ మహోత్సవంలో తరువాత కార్యక్రమం కంకణ ధారణ. ఈ రక్షాబంధన ధారణకి ముందుగా రక్షాసూత్రములను హరిద్రము చేత అలంకరించి ఒక నారికేళ ఫలము చేయి ఉంచి వాసుకుని శేషుని సమంత్రకంగా ఆవాహన చేసి ధ్యానావాహనాది షోడశోపచార పూజలు కావించి రక్షాసూత్రముల చేత ఆ సూత్రములను అభిమంత్రించి స్వామివారికి
అమ్మవార్లకు కూడా ఈ రక్షాసూత్ర ధారణ జరగనున్నది. అటువంటి ధరింపజేయబో రక్షాసూత్రములకు అర్చక స్వామి భక్తులు అందరి పక్షాన కూడా సభక్తికంగా రక్షాసూత్ర పూజను నిర్వహిస్తున్నారు. మనం వీక్షించి తరిద్దాం. స్వస్తి బోధాసురోదాన స్వస్తి ద్యావాదనా స్వస్తి వాయమోభిమహే స్వం స్వస్తి భువన సేపదే మృగపదం సర్వాగణం స్వస్తి స్వస్యాదిత్యాధో వందన స్వస్తి దేవాద్య స్వస్తి వై స్వాగత స్వస్తి దేవావంద్రభవ స్వస్తి శుక్రార్ద్రపాత్మహమ్మద స్వత్తమత్రావణ స్వత్తమత్తేరేవదే స్వస్తిరేంద్రస్యాగ్రస్య స్వస్తిరోదదేగదే స్వత్తమందామృజమసూర్యాచంద్రమధావ పునర్దదాగ్రదాజానదాంగమహే స్వత్తేనందాఢోదోదవాయసం దేవతాన అవసరగ్రమందరం సమత్స బృహద్దానవారహవ ఓం చాత్రయమరాజాక్షో ప్రణవాణేశ్వరం దేహం వాయోభరణాత్ ద్రవందే రాజావృణ ద్రవం దేవో బృహత్పదే ద్రవందేంద్రస్యాగ్రస్య ద్రవం శుభ శుభం. అనంతం కృష్ణ గోపాలం జపతో నాస్తి పాతకం గవాంకోటి ప్రదానస్య అశ్వమేధశతస్య చ. అనంతములైనటువంటి ఫలప్రదాత అయిన పరమాత్మకు కళ్యాణ మహోత్సవంలో కంకణధారణ చాలా ఆవశ్యకమై ఉన్నది. భక్త పరాధీనతకు పరాకాష్ఠగా ఆయన కళ్యాణ మహోత్సవంలో కంకణధారణ చేస్తున్నారు. కంకణధారణ ఏదైనా ఒక శుభకార్యం చేయటానికి ముందుగా ప్రారంభిస్తే దాన్ని కంకణం కట్టుకున్నారని లోకంలో నానుడి. దేవదేవుడైన స్వామికి ఈ కంకణం దేనికి అంటే భక్తుల్ని రక్షించడం కొరకే, భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడం కొరకే స్వామికి కంకణధారణ. ఈ కంకణధారణ చాలా విశిష్టవంతమైనటువంటి ఈ కంకణధారణ జరిగే ముందు స్వామికి రక్షాసూత్రములను పూజించి ఆ సూత్రములను తీసుకొచ్చి స్వామి దగ్గరికి స్వామికి అర్ఘ్యపాద్యాది ఉపచారములు సభక్తికంగా భక్తుల పక్షాన అర్చక స్వామి వారు నిర్వహించి అనంతరం స్వామికి యొక్క కుడి చేతికి రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు. ఆ ధరింపజేసే సమయంలో విశ్వేత్తాతే సవనేషు ప్రవాచాజకర్థమఘవన్నింద్ర సంవతే పారావతం యత్పురసం హృతం వస్వపావృణోశరభాజరషిబంధవే అనే వేదమంత్రం చేత స్వామి యొక్క దక్షిణ హస్తానికి అలంకరించడం శాస్త్రసమ్మతం. వధ్వా వామకరే బధ్నీయాతని పురుషులకు కుడి చేతికి స్త్రీలకు ఎడమ చేతికి రక్షాబంధనాన్ని చేయటం శాస్త్ర విహితమై ఉన్నది. కర్మాచరణలో యజ్ఞ నిర్వహణలో వివాహాది యజ్ఞ శుభక్రతువులలో కంకణధారణ పురుషులకు కుడి చేతికి ఎంత ప్రాముఖ్యమో స్త్రీలకు అంత ప్రాముఖ్యమై ఉన్నది. విహితమైన కొన్ని వ్రతాదుల్లో తప్ప సామాన్యంగా రక్షాబంధనం అనేది స్త్రీలకు ఎడమ చేతికే ధరించాలి. ఇది శాస్త్ర నిర్ణయం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అని శ్రీదేవిని ప్రార్థించి అమ్మవారికి అర్ఘ్యపాద్యాదులు సభక్తికంగా సమర్పించి అమ్మవారికి ఎడమ చేతికి రక్షాబంధనాన్ని అలాగే భూదేవికి కూడా అర్ఘ్యపాద్యాదులు సమర్పించి సభక్తికంగా ఉపచారములన్నీ నిర్వర్తించి శాస్త్ర విహితంగా అమ్మవారి యొక్క భూదేవి యొక్క ఎడమ చేతికి బృహత్సామక్షత్రవృద్ధవృష్టియం సృష్టభౌజస్వభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్షా అనే మంత్రముల చేత రక్షాబంధనాన్ని ధరింపజేయటం శాస్త్రసమ్మతమై ఉన్నది. భక్తులు అందరి పక్షాన కూడా ఈ అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రీయముగా సభక్తికంగా ధరించడం కొరకు అర్చక స్వామి కూడా తర్వాత రక్షాబంధన ధారణ చేసుకోవాలి. ఈ రక్షాబంధన ధారణ చేసుకున్న తర్వాతే మిగిలిన కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు అందరి పక్షాన కూడా ఆయన నిర్వహించడానికి అధికారి అవుతాడు. ఆ కారణం చేత రక్షాసూత్రాన్ని ధరించినటువంటి వారే అనంతరం జరగబోయే కళ్యాణ వైభవాన్ని సభక్తికంగా సమర్పిస్తారు. ఇక్కడ లోకరక్షణ తత్పరుడైనటువంటి పరమాత్మకు ఆయన యొక్క హృదయ నివాసి అయినటువంటి శ్రీదేవి, ఆయన యొక్క పాదపద్మముల చెందనే నివసిస్తూ స్వామిని సేవిస్తూ ఉండే భూదేవి, ఆయనకి చేదోడు వాదోడుగా లోకరక్షణలో నిమగ్నులై ఏ భక్తుల్ని ఏ క్షణంలో మనం
ఎంత తొందరగా అనుగ్రహించాలా అని చెప్పి అనిమిషులై మన కోసం వీక్షిస్తున్నారు. అనిమిషత్వం అంటే రెప్పపాటు కూడా లేకుండా అటువంటి దివ్యమైనటువంటి స్వామి యొక్క వైభవం కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణ మహోత్సవం కంకణధారణతో ప్రారంభమవుతుంది. ఇంతవరకు నిర్విఘ్నంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, అంకురారోపణ, అనంతరం కౌతక ధారణ. ఈ రక్షాబంధనానికే రక్షాబంధనమని, కంకణధారణని, కౌతక ధారణ అనే నామాంతరాలు చాలా ఉన్నాయి. అనంతరమునందు కార్యక్రమంలో అగ్ని ప్రతిష్టాపన చేస్తారు. అజ్ఞరైద ప్రథమో దేవతానాం, దేవతల్లో ప్రప్రథమంగా పూజనీయుడు అగ్నిదేవుడు. కర్మసాక్షి. వివాహాది శుభకార్యములు, ఉపనయనము ఏది చేసినా కూడా హోమ ప్రధానమై ఉన్నది. దేవతలందరికీ ముఖస్థానీయుడు అగ్నిగా చెప్పారు. అటువంటి ప్రధానభూతమైన అగ్నిని అగ్నిసాక్షిగా వివాహ క్రతువు నిర్వహించడం కొరకై అర్చక స్వాములు అగ్ని సంధానాన్ని, అగ్ని ప్రతిష్టాపన, అగ్ని పూజ మొదలుగా కలిగిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం వీక్షిద్దాం. బృహపదర్మాదర స్వాద వాయుస్సందవానావాత వివణో గృణందో శ్రేష్టంభో దేవధరణ పృథివ్యాశేషాన జగదో విష్ణుభద్రే విష్ణుర్మాం రక్రచక్రవోర్దండన పూర్వ సద్య దక్షిణ అపరంగదో ఉదీర్నందః దస్తాత్ వాసిగరంధరేష్ఠధరేష్ఠ విఘ్నాదేశ ప్రసాదాదుంద్రో వయాద్దుఃఖాద్యమావృణ విక్రమ కుబేరోర్దక్షయా శ్రీసర్వాభ్య ఓణాభ్య సమ్యక్షమనాథ సర్వే రక్షంతు. శ్రీదేవికి భూదేవి శుద్ధోర్యం నదాయ శుద్ధవద్భగమ్య ఇంద్రశుద్ధోషణోర్యం శుద్ధోరత్తాని దోషడే రుద్రవృద్ధాని జగ్నసే శుద్ధవాచకం క్షాదే తండళే భూమదత్తమావాగయావే మే దేవాద్రమై దేవోదే దైవ్యాహోదానంద ఉర్వేట్టాసామ తనవాసువేరాహ మఖ్యమోదందావయానహువ్యాగోద్యస్కత్యామృసోమయస్తో యోనమానగాంగళవత్సనాకం విశ్వే దేవాసో అధివాసే దేవాదగ్వేదో మాహాత్మహమారదాముద్వడేధోమరాజల్ల అగ్నం మల్లం రద్దోగపాపిరిపాగనస్తో ప్రత్యంగప్రస్థమైషాన్ జత్తం ప్రభుధావనేఢే గద్బానాం సప్తశీలావాగయామే ఉద్దమం యద్దుపాత్తానం రేఖాఘాత్ర ప్రోక్ష
देमहे धियो यो न प्रचोदयात् कणले पुत्राणावाहयामे काया स्कन्दमावाहयामे जातवेदो वनश्रेगे निदप्रवज्वाल्य उपारोहे तग्निर्निधाय जातवेदो वनश्रे अग्निवसुद्धाधवे गद्वादरविनामयवोः निदप्रवज्वाल्य उपारोहे तग्निर्निधाय अव्यं वनप्रजानन् योरे प्रजाचिदस्रोणे द्रोणे दरे वायुमावाहयामेन्द्रे अग्निमावाहयामे अग्नायाग वेदे ऋणोनव्याजे युहदाच्छोढे अधिदैवं नस्वार्वदैवं नस्वा धृदैवं नस्वा देवदप्रदा हे लम्बघ्नो देवहे देवयोन प्रजयात् ब्रह्मज्ञानं ब्रह्मस्ताद्विदेव सुरदो व्यानाभः सुभद्रयावास अट्टात्सदोत्सवः ओं ब्रह्मवावाह्यं प्रजावां पितावावाह्यं बोद्भोस्वः हिरण्यगर्भमावाहयामे ब्रह्मादिहेनां यमाधं ब्रह्मणे महास्रादुर्वपजरा समर्पयामे माधवं वीरं कर्मण्यं ददातु साधारण विदग्धः सभेयं दस्रोमव्यापे ओं भो स्वभावायमे ओं भाग्यङ्गभावायं स्वन्दभावायमे ओं भोर्भोस्व सन्दभावायमे स्वमाधिराममाधवं स्वमानमहास्रादुर्वपजरा समर्पयामे ब्रह्मन् प्रोकृष्यामे नमोऽस्तु अपीडाहं ओं मोक्ष प्रोकृष्यामे नागस्य विट्टेदमानोऽस्तु सपीडाहं ओं मोक्ष पात्राद द्रावमादाय सूर्य सरस्वभिः आबोधाग्रे प्रोक्तस प्राच्यामट्ट स्वबोधे दक्षिणदाभट्ट स्वबोधे स्वबोधे सदस्वदत्ता देवभ्यो स्वबोधे परत्वकोक्षादरणां विट्टमावाहयामे महाविट्टमावाहयामे सर्वव्यावाहयामे हृदाधे गर्दाधे द्रवाधे धरणाधे वाणत्पुत्रो देवेभ्यः सन्दस्व पृथिव्यापग्रहेष्यामे ब्रह्मणप्रणेष्यामे यजमानवासं च प्रणयितं दवदावृत्तनागस्य विट्टेयजमानोऽस्तु तपीडाहं ओं रोक्ष स्वप्रणेष्यामे यजमानवासं च प्रणयितं दवदावृत्तनागस्य विट्टेयजमानोऽस्तु सपीडाहं ओं रोक्ष ओवायुनक्तदवायुनक्त लंबर्गो देवहे ब्राह्मणदत्तान प्रजापतिमावाहयाम ब्रह्मणमावाहयाम इंद्रमावाहयाम अग्निमावाहयाम सोमावाहयाम अग्निशोमावाहयाम प्रजापतिमावाहयाम ब्रह्मणमावाहयाम इंद्रमावाहयाम सोनावाहयाम रुद्रानावाहयाम रुद्रानावाहयाम अवस्वस्य वासुट्टमावाहयाम बृहस्पतिमावाहयाम मित्रमावाहयाम आदित्यनावाहयाम सूर्यनावाहयाम पुरुषर्मावाहयाम गच्छमावाहयाम गच्छोमावाहयाम आवासर्गवावाहयामे सर्वदेवानावाहयामे आज्यवाहे प्रजापतिजु टन्नर्वामे ब्रह्मणाजु टन्नर्वामे इंद्राजु टन्नर्वामे अग्निजु टन्नर्वामे सोमाजु टन्नर्वामे अग्निशोमाभ्याञ्जु टन्नर्वामे प्रजापतिजु टन्नर्वामे ब्रह्मणाजु टन्नर्वामे इंद्राजु टन्नर्वामे वसुभ्यः टन्नर्वामे मरुभ्यः टन्नर्वामे रुद्राभ्यः टन्नर्वामे अपवस्वस्य वासविट्वाजु टन्नर्वामे बृहस्पतिः टन्नर्वामे मित्राजु टन्नर्वामे आदित्याभ्यः टन्नर्वामे स्वभ्यः टन्नर्वामे भुट्टाजु टन्नर्वामे इट्टाजु टन्नर्वामे भवाजु टन्नर्वामे तृप्तदर्श्यामे सर्वदर्श्यामे अभ्यज्योतिषे समितस्य स्वाहा अमृतमसमानमधे अन्द्रम्भक्षान्द्रदारादयः प्रत्यट्टहं रक्ष प्रत्यट्ट अरादयः प्रत्यट्टहं रक्ष प्रत्यट्ट आरादयः चित्तगित्वा व्रातोत्रोधो स्वाहा वाक्पयित्वा व्रातोत्रोधो स्वाहा देवस्था व्रातचिदवत्रोधो सूर्यस्वाहा यागं ददात प्रवाराः कथं पूर्णावा समुदागृहीता मूलाग्राभ्यां स्वहिताभ्यश्च अक्षत आद्य सर्वे इंद्राय नमः इंद्राय नमः यमाय नमः नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जालवेधे नमः पावकाय नमः उदावहाय नमः उदवहाय नमः उत्तमखाय नमः देवमुखाय नमः दत्तदक्पाय नमः अग्निपुरुषाय नमः निधानं नस्वा उदानं नस्वा धरदानं नस्वा जावदं सप्रवादहस्राल्लेत वक्षोद्बलबालय अयं अद्बलनाद्यवे स्वाहा जवं आगानन्दमहान्तोनं नन्दा दत्सा वायव्यादाग्नेयान्तौ
वायव्यादाग्नेयान्नं प्रजापते स्वाहा नित्यादिशानान्नइन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निर्वाभ्य स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वरुभ्य स्वाहा वरुभ्य स्वाहा वृद्धेभ्य स्वाहा अपवस्त्रस्य ओम शिवट्वे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा रुणाय स्वाहा आदित्याभ्य स्वाहा स्वभ्य सोटे स्वाहा विठाय स्वाहा विठ्ठल होमाय स्वाहा उपासनज्ञाय स्वाहा ज्ञेष्ठेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिषाज्या सोम सावित्रा गृहीत्वा जिह्वा व्याघ्रे जो हरे ओम वस्वाहा ओम वस्वाहा ओम वस्वाहा ओम भर्भव स्वस्वाहा दिदेन्मवगस्ताः नवदेन्मवगस्ताः सर्वदेन्मवगस्ताः देवदप्राधावेः अथैव देव सोदा नारायणस्य देवदेवराङ्गल ब्रह्माण्डस्य शिवोराधमा स्वमः वैवाहिमोत्सर्माङ्गमोपासनग्नो आघारहोमगमणे मन्त्रदन्ध स्वरवर्ण विधि विपर्यास न्यूनादृक्त प्रायसिद्धार्थ हतो देवादिवैष्टवोमं गृहे दिदेन्मलस्व देवदप्रदवामतो देवावन्दलो यदा विट्टवजकवे प्रजा सप्तदापि स्वाहा विट्टवजकवे त्रेदान देव सोण स्वावरे स्वाहा श्रीविदावजकवे विट्ट गोपादाभ्यः मादय स्वाहा कर्म स्वयंसेन्द्रस्य स्वाहा तद्वशोः प्रभुः दुर्यादिवेक्ता स्वाहा तद्वप्रादोरभुवाजाग्रहान् दत्सन्देवट्टोर्यत् परमं मदग् स्वाहा ओम स्वाहा वस्वा भोर्भव स्वाहा अधिदान्मगस्ताः वदान्मगस्ताः सर्वदान्मगस्ताः देवदेवदप्राधावेः सप्तहस्तश्चतुश्रृङ्गः सप्तजिह्वाद्विशीर्षकः त्रिपात्प्रसन्नवदनः सुखासीनः शुचिस्मितः శాస్త్రీయములైన పదార్థములను సమర్పించినటువంటి వారి అలాగే మధుపర్క వస్త్రాలు అంటారు. ఈ మధుపర్క ద్రవ్యం ఇచ్చేటప్పుడే పట్టు వస్త్రాలు పెళ్లి కుమారుడికి పట్టు వస్త్రాలు వివాహ క్రతువులో ఇవ్వడం సంప్రదాయం. అలాగే పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తారు. వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వా ఏవ దేవతా ప్రీణాతి. వస్త్రము అంటే సర్వదేవతా ప్రీతికరం. ఒక వస్త్రాన్ని భగవంతునికి లేదా భగవత్ప్రీతిగా ఒక భక్తునికో మనం సమర్పించామంటే తద్వారా సమస్తమైన దేవతలు ప్రీతి చెందుతారు అని శాస్త్రం చెప్తోంది, వేదం చెప్తోంది. వస్త్రంలో పడుగు పేకల వలె ఉన్నటువంటి దారములు స్త్రీ దేవతలకి పురుష దేవతలకి సంకేతంగా వేదం అభివర్ణించింది. కనుక ఒక వస్త్రాన్ని సమర్పించడం వల్ల దేవతలందరూ ప్రీతి చెందుతారు. అటువంటిది దేవదేవునికే వస్త్రాన్ని సమర్పిస్తే ఇంకా జన్మ చరితార్థం. అటువంటి సన్నివేశాన్ని చూడడం వల్ల మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే స్వామివారికే కాకుండా స్వామివారికి ఉభయదేవేలైనటువంటి శ్రీదేవికి మరియు భూదేవికి కూడా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు అర్చక స్వామివారు భక్తుల పక్షాన. ఈ వస్త్ర సమర్పణ అయిన తర్వాత కన్యాదానం అనేది జరుగుతుంది. కన్యను దానం చేస్తారు. ఇందుట్లో స్వామివారి యొక్క సొత్తు అమ్మవారు. కన్యను ఎవరికి దానం చేస్తున్నారు? ఇక్కడ స్వామివారు ప్రాణస్వరూపుడైతే ఆత్మస్వరూపం అమ్మవారు, బుద్ధి స్వరూపం ఇంకో అమ్మవారు. కనుక బుద్ధి ప్రాణము రెండు కూడా ఐక్యం చెందడమే, ప్రాణంతో కలవడమే, అంటే ఏకభావనతో స్వామిని ధ్యానం చేయడమే నిజమైన కళ్యాణోత్సవం. దానికి సుముహూర్తం అని పేరు. అలాగే ఈ కన్యాదానం చేసేటప్పుడు మహాదానేషు యజ్ఞాదో వ్రతాదిషు విశేషతః, ఏవైనా గొప్ప గొప్ప యజ్ఞాలు చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు, ప్రాయశ్చిత్తాలు చేసేటప్పుడు మహాసంకల్పం చెప్పమని శాస్త్రవచనం. మహాసంకల్పం చెప్పి ఏ దానం చేస్తారో, ఏ వ్రతం చేస్తారో అవన్నీ కూడా కోటి గుణితమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి అని చెప్తోంది. మహాసంకల్పం అనగా సృష్టి మొదలుకొని నేటి వరకు ఈ భూమండలం ఎంతమంది చక్రవర్తులు పరిపాలించారు, ఎన్ని దిగ్గజాలు ఈ సమస్తమైన లోకాల్ని మోస్తున్నాయి. ఐరావత జష్ట దిగ్గజ ప్రతిష్ఠితే అని చెప్తారు. ఐరావత వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకములనే 8 ఏనుగులు ఈ భూమండలాన్ని సమస్తమైన లోకాల్ని దిగ్గజాలు మోస్తున్నాయని చెప్తారు. అలాగే ఈ మహాసంకల్పంలో అనేకములైన నదులు, పర్వతాలు, కులపర్వతాలు, దేశములు, భాషలు, ఈ భూమండలం యొక్క పరిణామం, ప్రవర్తన, దాని యొక్క మొత్తం కొలత, చుట్టుకొలత, ఇవన్నీ కూడా దీని మీద ఉండే సప్తకుల పర్వతములు, ఇవన్నీ కూడా దీంట్లో అభివర్ణించబడింది. ఇవన్నీ వింటే చాలు పాపక్షయం అవుతుంది.
మనం చేయబోయే పుణ్యం, చేసిన దర్శనం ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యానికి హేతుభూతములవుతాయి. కనుక మహాసంకల్పం చెప్తారు. తర్వాత కన్యాదానం చేస్తారు. కన్యాదాన సమయంలో గోత్ర ప్రవరలు, గోత్రములు చెప్తారు. స్వామివారు భారద్వాజ గోత్రానికి సంబంధించిన వారని, భారద్వాజ గోత్రంలో 3 ఋషులు ఉంటారు. ఆంగీరస బారహస్పత్య భారద్వాజ, భరద్వాజ గణం దీనికి పేరు. అటువంటి గోత్ర సంజాతునిగా స్వామివారిని అభివర్ణించారు అర్చక స్వామివారు. అలాగే కాశ్యప ఆవత్సార నైధ్రువ అనే 3 ఋషులతో కాశ్యప గోత్రంతో ధరణీదేవి, భార్గవ చవన ఆప్నవాన ఔరవ జామదజ్ఞ పంచారుషేయ 5 ఋషులతో శ్రీవత్స గోత్రానికి సంబంధించినదిగా శ్రీదేవిని అభివర్ణించారు. అలాగే శ్రీదేవిని, భూదేవిని వాళ్ళ యొక్క గోత్ర ప్రవరులు, వాళ్ళ యొక్క కశ్యప మహర్షి యొక్క సంకల్పతనయగా చెప్తారు భూదేవిని. భృగో సంకల్పతనయ అని చెప్తారు శ్రీదేవి. ఇలాగా శ్రీదేవిని, భూదేవిని, వారికి సంబంధించిన ప్రవరులు, వారికి సంబంధించిన గుణగణములు, విశేషములు, వారికి ఉండే లక్షణములు ఇవన్నీ కూడా చక్కగా అర్చక స్వామి వారు సమంత్రకంగా కీర్తించారు. అవన్నీ వినటం వలన మనకి చరితార్థమైనటువంటి పుణ్యం అశేషంగా లభిస్తుంది. అటువంటి గోత్ర ప్రవరులు మనం విని మహాసంకల్పం గురించి మనం విని తరిద్దాం. శ్రీసాత్రసార విగలం విగుణోమనేంద్ర భూయా నవాయ గుణే గురం బృహల్లో శ్రీ విగణసే నమః. అస్యరాజనారాయణస్య అచింద్యాశక్త్యా ప్రియమానస్య మహాదులోకస్య మధ్యే ప్రబ్రహ్మాణానాం మణేగోడ బ్రహ్మాండానాం యగడమా వ్యక్తమహతగంగాడ ప్రదీయత్వజావై రాగాదాత్మకైరావృతే అప్రమద బ్రహ్మాండమండలే ఆధాత్మోర్వాండ ప్రవేక్షరదాగరే స్వదత్తోపరిప్రట్టస్య అతల వితల సుతల సాదల బహీదల సప్తపాదాస్వావరణే భోలాగ ఓర్లాగ ధోర్లాగ మహల్లాగ జలోలాగ ధబోలత్య లోకాఖ్యత్వాగస్య అదావాహే మగాలాయమానస్య పణిరాజస్య సహస్రపణామణమండలమండదే అష్టదగ్ధండాదండాద్దంబిదే లోకాలోకాజలోళయదే లవణదాత్తే పురపదే జంబో ప్రక్షాళత్వద్వేపార్ద్వేపదే మాఘేంద్రాదే సప్తమురాదే ఏమఘోడా గురురాజట్టదే ఇంద్రప్రహోళాద్గే హరిపుణ కింబర ఐరావతార ఇంద్రప్రసవ పాజల్య సోలాగే పంచాశత్వాద విస్తీర్ణ భువన్ధరే అఖండాద్గే జంబోద్వేవే భారతవర్డే భరతఖండే దండకాల్యే ప్రజావతక్షేత్రే సమభూవత్తరేకాయాః శ్రీరంగాదిగ్రాసే కృష్ణాకావేర్యోర్వర్ధప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాచలే దదపూర్వేణాం దదావరేణ తద్వంశ్యానాం పితॄణాం నరకాల విత్తేర్య అమాద ప్రభాత సంవాద వైకుంఠాత్కులోకేఢ సౌరప్య సామీప్య సాయుధ్య పదైదమోక్షమధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం చదల్లక్ష్మ ప్రభావే दिव्य वैदिक विधान है नानाविध शास्त्रोक्त मार्गेण है वेदोक्त मार्गेण है लघुक्त प्रकारेण है बलेजक्त प्रकारेण है यमाग्र कन्यादावला प्राप्त्यर्थो कन्यादानंगारयिष्ये अस्य श्रीमदाजनारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगणगाम्भीरस्य दिव्यमङ्गलविग्रहस्य संगणपद्माङ्गज कोटसूर्यप्रकाशस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैहारआगमोक्त प्रकारेण आंगीर भारताय त्रयाढे प्रवराम भारद्वागोत्रोद्भवस्य पंचमत वेदेन प्रवर्तमानस्य पवित्रोत्सवावतारस्य पदप्रवादेवस्य शिवहट्टोः परब्रह्मोणत्रे आंगीर भारताय त्रयाढे प्रवराम भारद्वागोत्रोद्भवस्य जगत्तागमोदस्य मूलप्रतिगमानस्य त्रिगुणात्मकस्य गुणत्रगुणाप्यादुदात् उत्पत्सोदस्य भगवतः संघावतारस्य शिवहट्टोः परमादेव सम्मण पौत्राय आंगीर भारद्वाय त्रयाढे प्रवामद भारद्वागोत्रोद्भवस्य सहस्रवतारवादारुण्डस्य अक्षावतार प्रद्युम्नावतारस्य शिवहट्टोः आधिरामण पुत्राय आंगीर भारद्वाय त्रयाढे प्रवामद भारद्वाय गोत्रोद्भवाय भक्तलाग प्रवालाय किरीटकारकेयोर दिव्याभरण घोषिताय प्रबल पारिजाताय कौस्तुभांगराय दिव्य वेदांबराय दिव्य माल्लोक शोभिताय ध्वजावताराय स्वर्णगणवागण रूढ़ाय अचिंतावर स्वभावरागण ध्वजोरत्राग्राय ग्रहागाध्यायरो अखिलनाग पवित्रगोत्राय श्रवण नक्षत्र मकरराधो जाताय
శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ యజ్ఞసావాదవళ సకల వేదాధ్యాయనే భార్గోత్సవల ప్రవాల ఔర్వంజాఢే ప్రవామిద భార్గవగోత్రోద్భవే సర్వాలంకారవతే శ్రీమహావిట్టో సత్రాంగదగేయోర పాదారవిందాం శ్రీమహావిట్టో వక్షస్ర నివాదనే అతి సౌందర్యవధే ఆనందగుణాత్మకాం నమో శ్యామలాంగే ఉత్తరే నక్షత్రే కన్యారోహో జాతాయాం వయోనిజాం భృగాత్ సంకల్పదాయాం ఇమాం శ్రీదేవ్యానాంనే ఇమాం కళ్యాం మృణీమఘే దాస్యామే యుగసావాదవళ సకల వేదాధ్యాయరే కాస్వత్సానద్యోత్రాహ ప్రవామద కాసవగోత్రోద్భవే సర్వాలంకారవతే శ్రీ మహావిట్టోః సురత్రాంకితకేయోర పాదారవిందాం శ్రీ మహావిట్టోః అత్యంత మరోహే అత్యంత సౌందర్యవతే ఆనందగుణాత్మకాం నమో శ్యామలాంగే రవదే నక్షత్రే వినరాసో జాతాయాం అయోనిజాం కసప ప్రజాపతే సంకల్పదలయాం ఇమాం భూదేవేనాంనే ఇమాం కళ్యాం ప్రణేమహే దాస్యామే కన్యాకణపణాబోధ దాస్యాభ్యం బ్రహ్మలోకే కన్నాంగలంకసాధ్యే సుజీలాగమేధే ప్రేరాంభేక్షామే ధర్మాచే సుసంబర సర్వోదారక్ష సర్వదేవతా ఇమాం కళ్యాం ప్రదాస్యామే ప్రేణాకమలావదే కన్యాధామహాందోరంద ప్రజాపత శ్రేయాంబద యక్షయోరతదాసవో కామసుర్త్వానందస్యాగ్నే బాధేగమామోద ప్రవాదానంద పుష్పయోర్నిగతస్సభ శ్రుత్వగామశ్రోప్యానే దక్షిణానాం ప్రదగ్రహే పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధం గోవర్ధనం హృషీకేశం వైకుంఠం పురుషోత్తమం. ఇంతవరకు కన్యాదాన సంబంధమైనటువంటి మహాసంకల్పాన్ని స్వామివారి అమ్మవార్లకు సంబంధించిన గోత్రపర్వంలో విన్నాం. తర్వాత మాంగళ్య పూజకు అర్చక స్వామివారు సన్నద్ధమవుతూ ఆకాశగంగా జలాలతో వాటిని శుద్ధి చేస్తున్నారు. ఇంతవరకు జరిగిన మహాసంకల్పం యొక్క కన్యాదాన యొక్క వైశిష్ట్యాన్ని గురించి 4 మాటలు విని తెలుసుకుందాం. ప్రాయశ్చిత్తేషు యజ్ఞాతౌ వ్రతాదిషు విశేషతః మహాదానేషు యజ్ఞాతౌ. గొప్ప గొప్ప దానములు చేసేటప్పుడు మహాసంకల్పం చెప్పమని, నదీ స్నానం చేసినప్పుడు, తులాదానం చేసినప్పుడు, గోదానం చేసినప్పుడు, ఏవైనా విశేషమైన వ్రతాదులు చేసినప్పుడు, యజ్ఞం చేసినప్పుడు మహాసంకల్పం చెప్పడం శాస్త్ర విహితమై ఉన్నది. అది అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఈ మహాసంకల్పంలో సృష్టికి పూర్వం నారాయణమూర్తి దగ్గర నుంచి ఆరంభమై అథానంద వీర్యస్య భగవతో మహాపురుషస్య అని అక్కడి నుంచి ప్రారంభమై నేటి వరకు ఈ భూమండలం యొక్క పరిమాణం ఎంత, మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎన్ని లోకాల్లో మనం ఎక్కడ ఉన్నాము, మనం ఏ నదుల యొక్క మధ్యలో ఉన్నాము, ఏ క్షేత్రరాజంలో ఉన్నాము, ఏ సందర్భంలో ఉన్నాము, ఈ మండలాన్ని ఎంతమంది చక్రవర్తులు పరిపాలన చేశారు, ఎన్ని కులపర్వతాలు ఉన్నాయి, ఎన్ని మహానదులు ఉన్నాయి, ఈ విధంతా కూడా ఈ మహాసంకల్పంలో సవివరంగా వివరించబడింది. కాలాన్ని అనుసరించి బ్రహ్మగారి యొక్క సృష్టి మొదలుకొని నేటి వరకు కూడా కాలక్రమంలో ఎక్కడ ఉన్నాం. ఇప్పుడు కలియుగంలో మొదటి పాదంలో ప్రథమ పాది జంబూద్వీపే భరతవర్షే అని ఇప్పుడున్నటువంటి స్థలం యొక్క మహాత్మ్యాన్ని, కాలం యొక్క వైశిష్ట్యాన్ని, తిథివార నక్షత్ర యోగ కరణములన్నీ కూడా చక్కగా వివరిస్తారు. అర్థం తెలియకపోయినా పవిత్రమైనటువంటి ఈ సంకల్పాన్ని వింటే చాలు మన యొక్క జన్మలు తరించిపోతాయి. లోకంలో అందమైన వస్తువు ఎవరున్నారా పురుషుడు అని యోచన చేస్తే అందాల్లోకల్లా అందమైనటువంటి వాడు మన్మథుడని చెప్తారు. స్వామియో మరి ఆ మన్మథునికి తండ్రి, సాక్షాన్ మన్మథ అంటారు. మన్మథుడు కూడా ముగ్ధుడయ్యే సుందరమైనటువంటి దేహకాంతి అందము కలిగినటువంటి వాడు స్వామివారు. అనేక కోటి కందర్ప దర్ప పటిమ పటీయాన్ శ్రీ శ్రీనివాస అంటారు. స్వామి కోటాను కోట్ల మంది మన్మథుల యొక్క అందాన్ని రాశీభూతం చేస్తే స్వామివారికి దివ్య రూపంట. అటువంటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క రూపాన్ని చూచి ఏ స్త్రీ వరించదు. అందుట్లో సృష్టికి తెలియనటువంటి జగజ్జనని శ్రీదేవి ఆయనకు హృదయ నివాసియే ఉన్నది. అలాగే ధరణీదేవి. కనుక అటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం స్వామిది. మాతా విత్తం పితాశ్రుతం. వాళ్ళు మహర్షులు ఎంతో తపస్సు చేసి సాక్షాత్తు జగజ్జననే కుమార్తెగా కావాలని కోరి ఆ తపఃఫలంగా ఆమెను పొంది కన్యాదానం చేశారు. ఆకాశరాజు మొదలుగా కలిగినటువంటి చక్రవర్తులు, మహర్షులు మొదలైన వాళ్ళందరూ. అలాగే స్వామి యొక్క రూపంతో పాటు వంశం యొక్క సంప్రదాయం, స్వామి యొక్క గోత్రం
ఆంగీరస బారహస్పత్య భారద్వాజ అనే 3 ఋషులతో కూడినటువంటి భరద్వాజుని యొక్క గోత్రానికి సంజాతమైన వారిగా ఈ గోత్ర పర్వంలో మనం విన్నాం. అలాగే భార్గవ, చవన, ఆప్నవాన, ఔరవ, జామదిగ్న్య అనే 5 ఋషుల యొక్క పరంపరకు చెందినదిగా శ్రీదేవిని, కాశ్యప, ఆవత్సార, నైధ్రువ అనే 3 ఋషులతో కూడినటువంటి కాశ్యపస గోత్రానికి సంజాతగా భూదేవిని ఈ ప్రవర్లో చెప్పడం జరిగింది. ఎందుకుని పెద్దవాళ్ళ యొక్క పేరు చెప్పారు? సామాన్యంగా మనం ఎక్కడైనా అడ్రస్ తెలియకుండా వెళ్ళినప్పుడు నువ్వు ఎవరబ్బావి అని అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతారు. అంటే ఫలానా వారి యొక్క వంశంలో నుంచి వచ్చాను, వారిది గొప్పదనం అని చెప్పి మనం చెప్పుకోవడంలో మన యొక్క ఔన్నత్యం చాలా విశిష్టవంతంగా కనిపిస్తుంది. కనుక అటువంటి విశిష్టవంతమైనటువంటి ఈ అదృష్టాన్ని మనం కూడా పంచుకున్నాం. వాళ్ళు ఎంతో తపస్సు చేశారు. స్వామి యొక్క గోత్రానికి ఆదృశులుగా ఉన్నారంటే వాళ్ళ యొక్క నామస్మరణ, శ్రవణము కూడా మన యొక్క సమస్తమైన పాపాలని పోగొడుతుంది. అది కళ్యాణ మహోత్సవంలో ఉండడం మరంత శోభస్కరంగా ఉంటుంది. కనుక అటువంటి భాగ్యం మనం ఇంతవరకు కూడా అర్చకుల యొక్క ముఖం ద్వారా విన్నాం. ఈ గోత్రపర్వం అనేది చాలా విశిష్టవంతమైనది. అందులోనే గోత్రం లేనటువంటి వారికి గోత్రం చెప్పుకుని తెలుసుకుని ఉండాలి. నిత్యము కూడా వారిని స్మరించాలి. ప్రతివారు కూడా మన యొక్క గోత్రంలో ఇంత గొప్పదమైనటువంటి మహర్షులు ఉన్నారని చెప్పి మహర్షుల యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క పుణ్యనామాల్ని స్మరించడం వల్ల మనకి పాపక్షయం అవుతుంది. కనుక నిత్యము కూడా ప్రవర చెప్పుకోవాలి. పూజ చేసే ముందు, సంధ్యావందనం చేసే ముందు, నిత్యానుష్ఠానం చేసుకునే ముందు నేను ఈ గోత్ర సంజాతుణ్ణి, ఈ సూత్ర సంజాతుణ్ణి, ఈ వేదాన్ని అధ్యయనం చేస్తున్నానని చెప్పుకుని నమస్కారం చేయాలి. తర్వాత వివాహంలో ప్రధాన ఘట్టం మాంగళ్యధారణ. ఈ మాంగళ్యధారణ చాలా విహితమై ఉన్నది, ఇక్కడ జరగనున్నది. మనం అందరూ కూడా చూసి అటు జరగనున్నటువంటి కళ్యాణ మహోత్సవంలో ఈ మాంగళ్య పూజా ధారణ రాజానముదయాదంత్రయావేధన్నహృద్దండా కాంగత్తే కురతాదగసేతాధావిత్రేధయే నమః మంగళసూత్రావళం కరోవే ప్రజావదత్తామహం రాజానముదయాదంత్రయావేధ అన్నహృద్దండా కాంగత్తే కురతా అదగసేతాధావిత్రేణే నమః మంగళసూత్రావళం కరోవే మంగళధర్మోత్తస్మోత్తో బంధామహాంతోడగనిలంతో సంతాసంజా మేజుఢా ప్రజామాయుర్ధనంజ రోషణ రోచమాన స్వబల స్వభమాణ కళ్యాణ తావయసుదేం దేవానాగం ధేనగం సృతకామనవత్పరం ఇంద్రస్వామం బిపదో క్షేమోత్తునః హిరణ్యపాత్రముదా పూర్ణం దదాదేవ దవ్యోధానేదే ఏకథ
ब्रह्मणमुपहरते एकदेव यजमानाय तेजो ददातु सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी నారాయణి నమోస్తుతే. ఇంతవరకు కూడా మనం మాంగళ్య ధారణను వీక్షించాం సభక్తికంగా. తర్వాత లాజహోమం, ప్రధాన హోమం ఇవి జరగనున్నాయి. ఇందుట్లో ప్రధానంగా మాంగళ్య ధారణ గురించి 4 మాటలు. లోకంలో మాంగళ్య ధారణ చేసేటప్పుడు మమ జీవన హేతున అని చెప్పి ప్రతి పురుషుడు చెప్తాడు. నా యొక్క జీవనానికి హేతుభూతురాలు కనుక నీకు ధరింపచేస్తున్నాను అని. కానీ ఇక్కడ స్వామివారు శ్రీదేవి యొక్క కంఠసీమలో అలంకరించేటప్పుడు లోకరక్షణ హేతవే అని చెప్తున్నారు. లోకాన్ని రక్షించడం కోసం నేను సహధర్మచారిగా పరిగ్రహిస్తున్నాను అని చెప్పి స్వామి ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అలాగే భూదేవికి ధరింపజేసేటప్పుడు జీవరక్షణ హేతవే అని చెప్పి చెప్తున్నారు. సమస్తమైన జీవకోటికి హేతుభూతురాలు కనుక నీకు ధరింపజేస్తున్నాను అని చెప్పి మాంగళ్య ధారణ జరుగుతుంది. అనంతరం వివాహంలో ప్రధాన హోమం చేస్తారు. వివాహం జరిగినట్లుగా సాక్షిభూతం ఏమిటి అంటే ప్రధాన హోమం జరగాలి. ఈ ప్రధాన హోమంలో చాలా ముఖ్యమైనది ఏమిటంటే దానికి లాజహోమం చాలా ముఖ్య పాత్ర వహించింది. ఈ లాజహోమంలో లాజలంటే పేలాలు మొదలుగా కలిగిన ద్రవ్యాలు, కొన్ని ఉడకబెట్టిన బీజం, వేయించిన బీజం, అప్పాలు మొదలుగా కలిగినవి ఆయా సంప్రదాయాన్ని అనుసరించి జరుగుతూ ఉంటాయి. ఇందుట్లో లాజహోమంలో ఎన్నారి ఉపబ్రూతే, ఈ స్త్రీ నిన్ను కోరుతోంది అని అగ్నిదేవుతో ప్రార్థన చేస్తున్నాడు వరుడు. ఎన్నార్యుపబ్రూతే కుల్పాన్యావపంతికా దీర్ఘాజరస్త్వమే పతిర్జీవాదు శరద శతగ్గుస్వాహా. ఇది లాజహోమంలో మంత్రం. ఎన్నారి, ఈ స్త్రీ ఉపబ్రూతే నిన్ను కోరిక కోరుతోంది. కోరిక కోరేవాళ్ళు కోరిక తీర్చేవారికి ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలి. ఇది సంప్రదాయం. అలాగే అగ్నిదేవుడికి ఏమిస్తుందంటే కుల్పాని ఆవపంతిక, పేలములు నీకు ఇష్టమైన వరి పేలాలని ఆహారంగా సమర్పణ చేసి ద్రవ్యాన్ని, హోమద్రవ్యాన్ని ఒక కోరిక కోరుతుంది. ఏమని కోరుతోంది? దీర్ఘాయురస్తు మేపతి, మేపతి దీర్ఘాయు అస్తు, నేను వివాహం చేసుకున్న ఈ భర్త చిరకాలం 100 ఏళ్ళు జీవించాలి అని ఒక కోరిక కోరుతోంది అని విన్నవిస్తున్నాడు వరుడు. అంటే పరోక్ష ప్రియా ఇవహి దేవాహని వేదం చెప్తుంది. దేవతలందరూ కూడా పరోక్షంగా కోరికల్ని, పరోక్షంగా చెప్పిన సంకేతాన్ని గ్రహించి తొందరగా అనుగ్రహిస్తారు అని. కనుక ఆ సంప్రదాయాన్ని, మర్యాదను అనుసరించి ఇక్కడ ఈ మంత్రం ఇలా చెప్పబడింది, వేద మంత్రం. ఇటువంటి మంత్రాలు 3 హోమాలు చేస్తారు. అందుకనే అర్చక స్వామివారు ప్రతిసారి కూడా లాజల్ని, అప్పాలని తీసుకెళ్లి స్వామివారి దగ్గర నివేదించి అమ్మవారి చేతికి తాకించి అవి తీసుకొచ్చి హోమం చేయడం జరుగుతుంది. అటువంటి అద్భుతమైన సన్నివేశం. ఎంత హోమం చేసినా, ఏ క్రతువు చేసినా ఆ క్రతువుకి ఒక ముగింపు కార్యక్రమం. దానికే పూర్ణాహుతి అని పేరు. సంపూర్ణమైనటువంటి ఆహుతి. ఈ పూర్ణాహుతి సమర్పణకి ముందు మంత్రలోపం, తంత్రలోపం, ద్రవ్యలోపం, భక్తిలోపం, శ్రద్ధాలోపం మొదలుగా కలిగినవి పొరపాటును జరిగి ఉండవచ్చు, జరగచ్చు, జరగకపోవచ్చు. వాడికి ప్రాయశ్చిత్తంగా వైష్ణవ హోమాల్ని 5 మంత్రాల చేత హోమం చేస్తారు. తర్వాత పూర్ణాహుతి, మహాపూర్ణాహుతిని సమర్పణ చేస్తారు. దీన్ని అంతఃహోమం అని కూడా అంటారు కొన్ని సంప్రదాయాల్లో. అగ్నికి అధిష్టాన దేవత మహావిష్ణువుగా అభివర్ణించారు. అలాగా ఇంతవరకు కూడా వివాహానికి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మకు, అగ్నిభట్టారకునకు మహాపూర్ణాహుతిని అర్చక స్వాములు సభక్తిగా సమర్పిస్తున్నారు. అటువంటి వైభవాన్ని వీక్షించి మనం తరిద్దాం. जातयो मम स्वाहा इवाल्लाजानावपामे समर्थकरणा नम तोभ्यां जदन्नननां सदग्दर्णवल्लदां यल्लार्वब्रोधे डोलाजानावपल्दे दीर्घायुरत्मे प्रजरेदन्तां जातयो मम स्वाहा ओं भो स्वाहा ओं भो स्वाहा ओं भो स्वाहा ओं भूर्भुवः स्वस्वाहा अधिदान्मवगस्ताः हृदान्मवगस्ताः हृदान्मवगस्ताः सर्वप्रायस्तारोदो देवादेवत्वं दर्शे अधिदानुलस्वारोदानुस्वारोदानुलस्वादेवप्रभा वां मदो देवावल्लभायुधावट्टवकवे पृथिव्या सप्ता स्वाहा इदामट्रवजकमे त्रवों सादरे स्वादरे विदावजकमे गोपादपां स्वाहा
पुट्रो कर्म श्रेयवृंद सहस्र स्वाहा तद्वक्षोः प्रनुरादेव स्वाहा तद्वप्रादोरलोजाग्रवान् दत्सटोर्यत्र स्वाहा ओम बस्व वस्व भोर्भ स्वाहा अधिदानमो गत्सा हरवदानमो गत्सा हरदानमो गत्सा देव अप्राधावेः सर्व उपरट्टान्दोहं गृहे अधिदानं नस्वा हरवदानं नस्वा हरदानं नस्वा देव अप्रवा यदस्य कर्मणोदरे नमद्दा हल्लुगारो अद्य स्वाग्ने नदा स्वाग्ने स्वाप्रजा देवस्वान्द्र स्वाहा विश्वेभ्य देवेभ्य स्वाहा सर्वाभ्य देवताभ्य स्वाहा सर्वत्रैवादट्ट सर्वत्रैवादट्ट स्वाहासु देवस्व स्वाहास्राव दत्तास्राव दो अदत्तं स्वाहा स्वाहा यदो सेदेव स्वाहा सबद जो से जोमे दे स्वाहा वसो तोरमे सोरे सुमे वसोस्तमे बाइस्वा वायोद्य में प्राण में बाइस्वा बुण में दम्मे बाइस्वा सतक देवता प्राण हतोत्र सप्तदाता इन्ने त्यो निरावसा हृदय स्वाहा रुदान उद्मट प्राण प्राण स्वाहा भक्त स्वाहा वेद भक्त स्वाहा दो भक्त स्वाहा सोक्त स्वाहा जन वेद जन दो जन पदोड़ा सजन स्वाहा समंगाम उडागदना समाप्त अंदर देवे वृंदान लिव्यम स्वाहा पूर्णागदे उत्तमांजो होते सर्ववैपूर्णागते सर्वमेव प्लोदे अधो वयं पूर्णागते अस्यामेव प्रददट्टदे स्वाहा आज्यशेषम् इंद्राय जुगोमि स्वाहा तत्त्वत्रणदामदायाग्दस्त्रपदा ब्रह्माद्यास्त्रिपन्दा अधिदानमो गत्सानदेव दप्रादावे आवासवान् देवान् यदा वदात्तानमृता वयामे वैत्रवत्रं मे वो यात्वाहा पूर्णमसुपर्णं मे वो यात्वाहा प्राच्यां कपिराजा तेच्यां वद्दाजा मदराजा पश्चिमदा प्रवया दक्षिणा प्रदा उत्तरा पश्चिमदा उत्तरामधे दक्षिणा उत्तरामधे उत्तरदा उत्तरामधे प्राच्यामट्ट सदरमधे सर्वान् प्रदवक्ष्य गृह्णविसर्ज्याद्यत्रोक्ष्य प्रोक्ष्याप्यायं दामा वो दामृदाम्र सुदंग सदोळट्वेरे स्वाहा शुद्धंदा देवसदनो बोधे पर्वतोद्भाग्रवारिप्य बोधे पादे रपदे नित्यधर्मे के कदम्बवे अग्निर्भरयोत् बोधे आदित्य स्वभानवः त्रयायुषं जमदग्ने कस्तुभक्षत्रायुषं यद्यवरान्तयायुषं धर्मत्तत्रयायुषं दीर्घायत्ताय सताय बलाय सतञ्च वच्चसे त्रयायुषम् आ भोगिट्टा जावो तारो अर्जयति दादरा मेहरणा जक्रे रावत्सवद भारत सत्रा जरे दादरः वास वागलवाग्ने जावे देवान् प्रज्वलः आयर्मजवलौजात् सकलमस्ते सर्वं श्रीमन् नारायणाय प्यावे सर्वं श्री श्रीनिवासार्पणमस्तु सर्वं श्री कृष्णार्पणमस्तु ब्रह्मणे नमः देवाय नमः प्रणपाद्यमृदासमप्याग्निमृदानमः प्रणपाद्यमृदासमप्याविदावागतः आज्वाभारनिवेदयामे गुणाभारप्यामे आज्वाभारनिवेदयामे ब्रह्मणे नमः देवाय नमः यदास्मदास्तारं प्रतिष्ठापयामे तत्सं ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीनिवासार्पणमस्तु।
పూర్ణాహుతి అనంతరం యజ్ఞప్రసాదం అనగా అగ్నిదేవి నుంచి వచ్చినటువంటి అనుగ్రహ రూపమైనటువంటి భస్మను రక్షకాధరించడం సంప్రదాయబద్ధమై ఉన్నది. కనుక అటువంటి భస్మను తీసుకువచ్చి ఇక్కడ వధువులుగా అలంకరింపబడినటువంటి దేవదేవునికి, శ్రీదేవి భూదేవులకు, అలాగే అర్చక స్వామి మొదలుగా కలిగిన వారందరూ కూడా దాన్ని ధరిస్తారు ప్రసాదంగా. తర్వాత వారణవాయనం జరుగుతున్నది. ఇది సంప్రదాయం. వైష్ణవ సంప్రదాయంలో వారణవాయనం అనగా నారికేళములను ఇద్దరు అర్చక స్వాములు అటు ఇటు దొల్లుస్తూ గోదాదేవి చేత రచింపబడినటువంటి కొన్ని పాసురములను గానం చేస్తారు. ఆ సందర్భంలో అంటే ఆమె కలగనడం స్వామి గురించి, స్వామి వచ్చి ఆమె చేపట్టినట్టుగా వచ్చేటప్పుడు ఆయన అనేకములైనటువంటి దేవతా సంబంధమైన విభవములతో గజ, తొరగ, ఖడ్గాది మొదలుగా కలిగినటువంటి చతురంగ బలాలతోనూ వచ్చి అమ్మవారిని మహావైభవంగా చేపట్టి వైకుంఠానికి తీసుకువెళ్ళినట్టుగా ఆమె ఊహిస్తూ గానం చేసినటువంటి పాసురాలకి వారణవాయనం అంటారు. ఇది దేవదేవునికి దివ్య కళ్యాణ ఘట్టంలో ఈ వారణమాయనం అనేది నారికేళాలని వాటికి బదులుగా ఆమె కీర్తనలో గానం చేసినటువంటి ఏనుగులకు, అశ్వములకు మొదలుగా కలిగిన వాటికి సంకేతంగా, వైభవానికి సంకేతంగా సంపూర్ణ ఫలములైనటువంటి నారికేళాలని అటు ఇటు దొర్లిస్తూ గానం చేస్తారు. తర్వాత మాలా పరివర్తనం వివాహంలో చాలా ముఖ్యమైనటువంటిది. అనేక రకములైన సుగంధభరితములైనటువంటి పుష్పముల చేత కూర్చబడినటువంటి మాలను స్వామికి అలంకరిస్తారు. ఈ మాలను స్వామి యొక్క అనుగ్రహానికి సంకేతంగా శ్రీదేవికి ధరింపజేస్తారు. శ్రీదేవి ధరించిన మాలను తీసుకొచ్చి మరలా నేను నీ యొక్క హృదయంలో చేరాను అన్న సంకేతంగా స్వామికి సమర్పణ చేస్తుంది శ్రీదేవి. అలాగే మరల స్వామి ధరించినటువంటి పుష్పమాలను భూదేవికి సమర్పిస్తారు. భూదేవి కూడా నీకు సహధర్మచారిణిగా నీ సరసనే ఉంటూ నీ యొక్క అనుగ్రహానికి పాత్రురాలని నీతో పాటు ఉంటానా అను దానికి సంకేతంగా ఈ పుష్పమాలను తిరిగి స్వామికి సమర్పిస్తారు. ఇది పుష్పమాల పరివర్తనం. తర్వాత స్వామివారి చెంతకు ఉభయదేవుల్లో కూడా ఆశీంబ్రాలు, తలంబ్రాలు అనగానే అందరికీ కూడా చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ తలంబ్రాలలో వాడేదివి అక్షతలు అంటారు. క్షతం అంటే దెబ్బ అని అర్థం. నా క్షతం అక్షతం, దెబ్బ తగలకుండా ఉండే బియ్యం. అంటే దెబ్బ తగిలితే బియ్యం కింద విరిగిపోతుంది. బియ్యం విరిగిపోతే నాశనానికి సూచన. అక్షత అంటే దెబ్బ తగలకుండా విరక్కుండా ఉన్న బియ్యం. అటువంటి శ్రేష్టమైన బియ్యాన్ని తలంబ్రాలుగా పోయాలి. అంటే అక్షయమైనటువంటి ఫలాన్ని, నాశరహితమైన స్థానాన్ని నాకు కల్పించు అని చెప్పి స్వామిని వేడుకొనడం ఈ అక్షత యొక్క సమర్పణలో ఆంతర్యం ఇమిడి ఉన్నది. కనుక అటువంటి మంగళకరములైనటువంటి బియ్యాన్ని పాలతోనూ, ఆవు నేతితోనూ, పసుపుతోనూ శుద్ధి చేసి వాటిని పరస్పరము కూడా స్వామి యొక్క శిరస్సున అమ్మవారు, అమ్మవారి యొక్క శిరస్సున స్వామివారు పోసినట్లుగా భక్తులు అందరి పక్షాన కూడా ఈ అక్షతా సమర్పణం, అక్షతారోపణం అంటారు, తలంబ్రాలు పోయడం అంటారు. ఈ క్రతువుని నిర్వహిస్తారు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.